వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బొట్టాయిగూడెం మండలం అంతర్వేదిగూడెం నాగులగూడెం సమీపంలో సంచరిస్తున్న పెద్ద పులి 3 ఆవులపై దాడి. అప్రమత్తంగా ఉండాలంటున్న అటవీ శాఖ అధికారులు. శ్రీ కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ జలాశయం ప్రాంతాన్ని పర్యాటక రంగంగా అభివృద్ధి పరచాలంటున్న పర్యాటకులు. సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. ఈ నెల 23వ తేదీ నుంచి 26వ తేదీ వరకు జంగారెడ్డిగూడెం బైనేరు శివాలయం వద్ద మహా కుంభాభిషేకం. వివరాలు వెల్లడించిన ఆలయ అర్చకులు తేజ శర్మ. జంగారెడ్డిగూడెం వాహనదారులపై కొనసాగుతున్న డ్రైవ్. హెల్మెట్, నెంబర్ ప్లేట్స్ లేని వాహనదారులకు కౌన్సిలింగ్. దావోస్ లో కొనసాగుతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన. పెట్టుబడులే లక్ష్యంగా పలు సంస్థలతో సమావేశమైన సీఎం. ప్రపంచ ఆర్థిక సదస్సు 3వ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబుతో తమారా లీజర్ సీఈఓ సృష్టి సిబులాల్ సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో ఆతిథ్య రంగంలో పెట్టుబడులపై సీఎంతో తమారా సంస్థ ప్రతినిధులు చర్చించారు. ఏపీలో హోటల్ రంగంలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. పర్యాటకాన్ని ప్రోత్సహించేలా ప్రాజెక్టులకు పారిశ్రామిక హోదా ఇచ్చామని వివరించారు. పోలవరం నుంచి భద్రాచలం వరకు గోదావరి నదీ తీరంలో అద్భుతమైన టూరిజం కేంద్రాలు అభివృద్ధి చేసేందుకు ఆస్కారం ఉందని అన్నారు. కోనసీమ, గండికోట, అరకు, లంబసింగి లాంటి మంచి పర్యాటక ప్రాంతాల్లో ప్రాజెక్టులు ప్రారంభించే అంశాలను చర్చించినట్లు సమాచారం. ప్రస్తుతం ప్రతి పర్యాటక ప్రాంతానికి రోడ్లు, ఎయిర్పోర్ట్లు అందుబాటులో ఉన్నాయని, ఇప్పుడు ఏపీ అన్లాక్ అని తమారా లీజర్ ప్రతినిధులకు వివరించారు. టూరిజం ఆర్థిక వ్యవస్థను పెంచుతుందని, ఉపాధి కల్పిస్తుందని వెల్లడించారు. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు ప్రతి జిల్లాలోనూ పర్యాటక కేంద్రాలున్నాయని స్పష్టం చేశారు. హోటల్ రంగానికి మేం ప్రోత్సాహం ఇస్తున్నామని సీఎం తెలిపారు. ఏపీలో ప్రాజెక్టులు పెట్టేందుకు ప్రతిపాదనలతో వస్తే సహకరిస్తామని స్పష్టం చేశారు. గిరిజన ప్రాంతాల్లోనూ ఎకో టూరిజం పార్కులు ఏర్పాటుకు ఆసక్తిగా ఉన్నామని తమారా లీజర్ సంస్థ తెలియజేసినట్లు తెలిపారు. విశాఖ సహా వివిధ ప్రాంతాల్లో హోమ్ స్టే ప్రాజెక్టులు చేపట్టేందుకు కూడా ఆసక్తిగా ఉన్నట్లు వెల్లడించారు. కమ్యూనిటీ ఫస్ట్ అనే నినాదంతో గిరిజన యువతకు నైపుణ్యాలు కల్పించేందుకు కూడా సిద్ధమని సీఎంకు ఆ సంస్థ ప్రతినిధులు తెలియజేశారు. జిల్లాలో పశ్చిమ ఏజెన్సీ అడవి ప్రాంతంలో సంచరిస్తున్న పెద్ద పులి ఆచూకీ ఎవరికైనా తెలిస్తే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని జిల్లా అటవీ శాఖ అధికారి తెలియజేస్తున్నారు. బొట్టాయిగూడెం మండలం అంతర్వేదిగూడెం, నాగులగూడెం పరిసర ప్రాంతాలలో పెద్ద పులి సంచరిస్తుందని స్పష్టం చేశారు. కోవాసి దూలయ్య, మల్లం కాంతమ్మలకు చెందిన 3 ఆవులపై పెద్ద పులి దాడి చేయగా వాటిలో ఒకటి సూడి ఆవు అని గుర్తించారు. ఈ ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అడవి నుంచి వచ్చిన పులి తిరుగు ప్రయాణంలో ఉన్నట్లు గుర్తించామని స్పష్టం చేస్తున్నారు. అడవిలో ఉండాల్సిన పులి జనావాసాల్లోకి రావడంపై చర్చనీయాంశంగా మారింది. సహజంగా దట్టమైన అడవుల్లో సంచరించే పులులు ఈ మధ్య కాలంలో జనావాసాల్లోకి ప్రవేశించడం, మేకలు, ఆవులపై దాడి చేయడం తదితర అంశాలను తీవ్రంగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశమని నిపుణులు భావిస్తున్నారు. అడవులు అంతరించిపోవడం, అడవిలో ఉండే మూగజీవాల జీవన ప్రమాణంలో మార్పులు రావడంతో జనసంచారాల్లోకి క్రూర మృగాలు వస్తున్నట్లు భావిస్తున్నారు. పులి ఆచూకీ తెలిస్తే జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్ అధికారి 9505499141 నెంబర్ కు గాని, జంగారెడ్డిగూడెం అటవీ క్షేత్రాధికారి 9440102223 నెంబర్ కు గాని సమాచారం ఇవ్వాలని కోరారు. జంగారెడ్డిగూడెం మండలం చక్రదేవరపల్లి పంచాయతీ పరిధిలో కొంగువారిగూడెం ఎర్రకాలువ జలాశయం ప్రాంతాన్ని మరింత వేగవంతంగా పర్యాటక రంగంగా తీర్చిదిద్దాలని పర్యాటకులు కోరుతున్నారు. జలాశయ అందాలను, పరిసర ప్రాంతాలను దృష్టిలో పెట్టుకుని పర్యాటక హబ్ గా మారిస్తే బాగుంటుందని పేర్కొంటున్నారు. అయితే శ్రీ కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ జలాశయం వద్ద మరిన్ని వసతులు సమకూరిస్తే పర్యాటకులు వస్తారని గ్రామస్తులు తెలిపారు. జలాశయ అందాలను వీక్షించేందుకు ప్రజలు వస్తున్నారని, అయితే ఆ పర్యాటకులు సేద తీరేందుకు అవకాశం లేకుండా పోతుందని చెబుతున్నారు. జలాశయం వద్ద పార్కును అభివృద్ధి చేస్తే మరింత బాగుంటుందని తెలియజేస్తున్నారు. అయితే జలాశయం గేట్ల వద్ద నుంచి ఫోటో షూట్స్ ఎక్కువగా జరుగుతుంటాయని, ఆ ప్రాంతంలో నేల బీటలు వారిందని తెలియజేస్తున్నారు. కింద నుంచి జలాశయం పైకి వెళ్లే మెట్లు చెత్తాచెదారంతో దర్శనమిస్తున్నాయని వాపోతున్నారు. అంతేకాకుండా రిసార్ట్ నుంచి జలాశయానికి వెళ్లే రహదారికి రెండు వైపులా
పిచ్చి మొక్కలు పేరుకుపోయాయని, ఎర్ర కలువ జలాశయం చూపించే అక్షరాలు సైతం కనిపించలేనంతగా కలుపు పెరిగిపోయిందని పర్యాటకులు తెలియజేశారు. ఎర్ర కలువ జలాశయం అభివృద్ధిపై అధికారులు దృష్టి కేంద్రీకరించి ప్రభుత్వం నిధులు సమకూరిస్తే ఈ ప్రాంతంలో పర్యాటక రంగం దూసుకుపోతోందని గ్రామస్తులు స్పష్టం చేస్తున్నారు. ఎర్ర కలువ జలాశయం గర్భాన్ని వేసవి కాలంలో మట్టి తవ్వకాలకు, రొయ్య సాగుకు వినియోగించే సంబంధిత శాఖాధికారులు అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరిస్తే బాగుంటుందని సూచిస్తున్నారు. జలాశయం నుంచి ప్రధాన కాలువ ప్రవహించే ఘాట్ రోడ్డును సుందరీకరణంగా మారిస్తే మధ్య ఆంజనేయ స్వామి ఆలయానికి వచ్చే భక్తులు ఆ మార్గం గుండా వస్తారని తెలియజేస్తున్నారు. ప్రధాన కాలువ కింద భాగంలో కూలిపోయిన వాల్ను పునర్నిర్మాణం చేపట్టాలని పలువురు కోరుతున్నారు. ఎప్పటికైనా శ్రీ కరాటం కృష్ణమూర్తి ఎర్ర కలువ జలాశయం ప్రాంతాన్ని అభివృద్ధి చేసి పర్యాటక హబ్ గా తీర్చిదిద్దితే ప్రభుత్వానికి ఆదాయంతో పాటు పర్యాటకుల మానసిక ఉల్లాసానికి దోహదపడుతుందని, తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు సైతం పెరుగుతాయని సూచిస్తున్నారు. జంగారెడ్డిగూడెం గ్రామ శివారు బైనీరువాగు ఒడ్డున వించేసి ఉన్న శ్రీ ఉమా సహిత రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద 3 రోజుల పాటు మహాకుంభాభిషేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు తేజ శర్మ తెలిపారు. శిఖర ప్రతిష్టాపన జరిగిన సందర్భంగా శాస్త్రోక్తంగా ఈ పూజలు జరుపుతున్నట్లు సిటీ న్యూస్ తో పేర్కొన్నారు. 23వ తేదీ ఉదయం 8:30 నుండి పూజాది కార్యక్రమాలు ప్రారంభించనున్నట్లు స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు ఆలయ పునర్నిర్మాణ వ్యవస్థాపకులు మేకా సింహాద్రిని గాని, ఆలయ అర్చకులు తేజ శర్మను గాని సంప్రదించాలని కోరారు. 1116 రూపాయలు చెల్లించితే 3 రోజుల పాటు గోత్రనామాలతో పూజలు చేయనున్నట్లు తెలిపారు. అధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. భక్త మహాశైలందరికీ కూడా విజ్ఞప్తి, మన జంగారెడ్డిగూడెం గ్రామం బైనేరు వద్ద వేయించేసి ఉన్న శ్రీ 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 ఉమా సహిత రామలింగేశ్వర స్వామి వారి ఆలయం నందు జనవరి 23, 24, 25 తారీఖులలో 26 తారీఖులలో స్వామివారికి మహాకుంభాభిషేకము అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా జనవరి 23వ తారీఖు ఉదయం 8 గంటల నుంచి గోపూజ, గణపతి పూజతో ప్రారంభమై స్వామివారికి విశేషమైనటువంటి కార్యక్రమాలు, మండప ఆవాహనలు, మండప హోమాలు, స్వామివారికి అభిషేకాలు, విశేషమైనటువంటి అభిషేకాలు, 24వ తారీఖు చండీ హోమాలు, 25వ తారీఖు సూర్య నమస్కారాలు, 26వ తారీఖు స్వామివారికి శిఖరానికి సహస్ర కలశములతోటి మహాకుంభాభిషేకము అంగరంగ వైభవంగా జరుగుతుంది. కావున 50 మంది భక్త మహాశైలందరూ కూడా సకుటుంబ బంధుమిత్ర సపరివార సమేతంగా ఆలయానికి విచ్చేసి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదములను స్వీకరించి స్వామివారి యొక్క కృపకు పాత్రలు కాగలరని చెప్పి కోరి ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా ఎవరైనా భక్తులు స్వామివారి యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొనాలి అని అంటే కనుక స్వామివారికి 1116 చెల్లించినచో స్వామివారి వద్ద ప్రతిరోజు జరిగేటువంటి కార్యక్రమంలో మీ గోత్రనామాలు చెప్పబడతాయి. కావున 50 మంది భక్తులు కూడా ఈ విషయాన్ని గమనించి ఎవరైనా సరే స్వామివారి యొక్క కార్యక్రమాలలో పాల్గొనే ఉద్దేశం ఉంటే కనుక ఆలయ కమిటీ చైర్మన్ మేకా సింహాద్రి గారిని, ఆలయ ప్రధాన అర్చకులు రవితేజ శర్మ గారిని సంప్రదించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాము. హెల్మెట్ ధరించని, నెంబర్ ప్లేట్స్ లేని వాహనదారులకు సిఐ వెంకట సుభాష్ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. సుమారు 53 మంది వాహనదారులచే హెల్మెట్స్ ను కొనుగోలు చేయించారు. నెంబర్ ప్లేట్స్ లేని వాహనాలకు నెంబర్ ప్లేట్స్ ను ఏర్పాటు చేయించారు. ట్రాఫిక్ ఎస్ఐ కుటుంబరావు నేతృత్వంలో పలుచోట్ల వాహనాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించే ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుందని సిఐ సుభాష్ తెలిపారు. అదేవిధంగా లైసెన్స్, ఇన్సూరెన్స్ లేని వాహనదారులకు భారీ స్థాయిలో జరిమానా వేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ వీరప్రసాద్ పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ కార్యాలయం వద్ద వెంచేసి ఉన్న విదమ్మ తల్లి అమ్మవారి వార్షికోత్సవం గురువారం ప్రారంభమయ్యాయి. రజక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 25వ తేదీ ఆదివారం రజకుల కుల దైవమైన శ్రీ 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 విదమ్మ అమ్మవారి మహోత్సవాలు ముగిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా గురువారం ఉదయం 9 గంటలకు శ్రీ 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 విదమ్మ అమ్మవారి ఉత్సవాలను జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్ వెంకటరమణ ప్రారంభించారు. అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం గౌరవ అధ్యక్షులు తూటికుంట దుర్గారావు, అధ్యక్షులు వడిగల్ల శ్రీనివాస్, సంఘ ఉపాధ్యక్షులు మోటమరి సూరిబాబు, కార్యదర్శి పాలూరి లక్ష్మణరావు, కార్యవర్గ సభ్యులు, సంఘ పెద్దలు, సంఘ సభ్యులు పాల్గొన్నారు.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. జంగారెడ్డిగూడెంలో లక్ష్మీ గణపతి టౌన్షిప్ నందు వేంచేసి ఉన్న వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో బుధవారం సాయంత్రం విశేష పూజలు చేశారు. తొలుత స్వామివారికి విశేష అభిషేకాలు చేశారు. ఉచిత ప్రసాద వితరణ చేసినట్లు గుమ్మడి రాజారావు తెలిపారు. భక్తి గీతాలు ఆలపించారు. విష్ణు లలిత సహస్రనామాలను పఠించారు. ఈ కార్యక్రమంలో బూసా అమర్నాథ్ రెడ్డి, టీవీల రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రతి బుధవారం స్వామివారికి విశేష అర్చన, అష్టోత్తర పూజలు శాస్త్రోక్తంగా జరుపుతున్నట్లు తెలియజేశారు. ఈ పూజాది కార్యక్రమంలో పాల్గొనే భక్తులు ఆలయం వద్ద సంప్రదించవచ్చని అన్నారు. మన లక్ష్మీ గణపతి టౌన్షిప్ లో వేయించేసి ఉన్న విజయ గణపతి స్వామి వారికి ఆకాశపు పుష్ప గారి ఫ్యామిలీ 5 తులాల వెండి అంటే స్వామివారికి వెండి కిరీటం చేసే ఆలోచనలో మొట్టమొదటిసారిగా ఆల్రెడీ ఏంటంటే ఆ ఫ్యామిలీ స్వామివారి దగ్గర మొక్కుకున్నారు. ఆ మొక్కు నెరవేరిన సందర్భంగా 5 తులాల వెండి పైన ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఈ టెంపుల్ కట్టి 17 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల దగ్గర నుంచి ప్రతి బుధవారం కూడా స్వామివారికి సాయంత్రం పారాయణం జరుగుతుంది. నెలలో ఒక బుధవారం స్వామివారికి అభిషేకం జరుగుతుంది. ఈ అభిషేకం కూడా మూల విరాట్కి అభిషేకం జరుగుతుంది. దీంట్లో ఏంటంటే మన టౌన్షిప్ లో వేయించేసి ఉన్న విజయ గణపతి ఆలయం వద్ద టౌన్ లో మొత్తం ఎక్కడా కూడా మూల విరాట్కి అభిషేకం అయితే జరగదు. ఇక్కడ స్వామివారికి మూల విరాట్కి అభిషేకం జరుగుతుంది. అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని చెప్పి కోరుకుంటున్నాం. జంగారెడ్డిగూడెంలో గట్టమనేని నమ్రత పుట్టినరోజు సందర్భంగా మురళీకృష్ణ మహేష్ యువసేన అధ్యక్షులు బౌరిశెట్టి మురళీకృష్ణ ఆధ్వర్యంలో ముత్యాలమ్మ తల్లి ఆలయం నందు విశేష పూజలు చేశారు. డేరింగ్ అండ్ డాషింగ్ హీరో సూపర్ స్టార్ కృష్ణ కోడలిగా, ప్రిన్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు భార్యగా నమ్రత వ్యవహరిస్తూ ముందుకు సాగుతున్నారని బౌరిశెట్టి మురళీకృష్ణ తెలిపారు. పుట్టినరోజు సందర్భంగా గ్రామ దేవత గంగానమ్మ అమ్మవారి ఆలయంలో, భక్తాంజనేయ స్వామి ఆలయంలో, పొలిమేర దేవత శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో నమ్రత పేరు మీద అర్చన గోత్రనామాలతో పూజలు చేయించారు. అలాగే మధ్యాహ్నం 100 పడకల గవర్నమెంట్ హాస్పిటల్ నందు సత్యసాయి సేవా అన్నదాన సత్రం నందు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. శ్రీ సత్యసాయి ఉచిత నిత్యాన్నదాన సేవా పథకం కమిటీ సభ్యులు మేడవరపు ధర్మారావు మాట్లాడుతూ
మాట్లాడుతూ తాను సైతం ఘట్టంనేని సూపర్ స్టార్ కృష్ణ అభిమానిని అని తెలిపారు. ఆయనలాగే అభిమానులందరూ సేవ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మొగలపు వెంకటేశ్వరరావు, మురళీకృష్ణ, మహేష్, యువసేన సభ్యులు పవన్, చారి, ఊటుకూరు నగేష్ పాల్గొన్నారు. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో శ్రీ ఎంఎన్ ఏరియా గవర్నమెంట్ హాస్పిటల్లో 2018 నుంచి ఈ రోజు వరకు కూడా నిరంతరంగా భోజనాలు పెడుతున్నాం పేషెంట్ అటెండెన్స్కి. దానిలో భాగంగానే శ్రీ మహేష్ బాబు గారు పుట్టినరోజుకి, వారి భార్య గారి పుట్టినరోజుకి, వారి పిల్లల పుట్టినరోజుకి అన్ని కూడా మురళీకృష్ణ ప్రతి సంవత్సరం కూడా వారి పుట్టినరోజులకి సక్రమంగా అందరికీ కూడా స్వీట్ తోటి హార్ట్ తోటి భోజన ప్రసాదం పెడతారు కనుక చాలా ఆనందంగా ఉంది. వారు ఎప్పుడు కూడా ఐశ్వర్యవృద్ధిగా ఉన్నారని చెప్పి కోరుకుంటూ రెండు తెలుగు రాష్ట్రాల కృష్ణారెమ్మలకి నా నమస్కారం. మన ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము ఘట్టమైన కృష్ణారెమ్మలుగా. అలాగే ఈ సేవా కార్యక్రమం భాగంగా కృష్ణ రోజు మన కుటుంబంలో ఎవరికి ఉందో సరే మన కొండపల్లి గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్లు తాలూకా బంధువులకి ఇక్కడ భోజనాలు ఉచితంగా పెట్టడం జరుగుతుంది. వాళ్ళు కూడా తిరిగి ఎంతో ఆనందంగా చెప్తారు. ఇక్కడ చక్కగా పెడతారు భోజనాలు. మిగతా అభిమానులు ఎవరైనా ఉంటే ఇక్కడ పెట్టాలని కోరుకుంటున్నాము. అలాగే సూపర్ స్టార్ కృష్ణ గారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వాలని కోరుకుంటున్నాము. అలాగే కేంద్ర రాష్ట్ర గవర్నమెంట్లో మా అభిమానులు అర్థం చేసుకుని, మీరు చేసే సేవా కార్యక్రమాలు అర్థం చేసుకుని, కృష్ణ అభిమానులుగా ఉంటారని చెప్పి అర్థం చేసుకుని మా కృష్ణ గారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వాలని కోరుతున్నాము. బుట్టాయిగూడెం మండలం కన్నాపురం నందు వేంచేసి ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం నందు విశేష పూజలు చేశారు. అయోధ్య రామ మందిర 2వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఎంపీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు కైంకర్యాలు చేశారు. ఉచిత ప్రసాద వితరణ చేశారు. శ్రీరామ భక్త భజన మండలి కన్నాపురం వారిచే భజన కాలక్షేపం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. బుట్టాయిగూడెం మండలం అంతర్వేదిగూడెం నాగులగూడెం సమీపంలో సంచరిస్తున్న పెద్ద పులి 3 ఆవులపై దాడి. అప్రమత్తంగా ఉండాలంటున్న అటవీ శాఖ అధికారులు. శ్రీ కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ జలాశయం ప్రాంతాన్ని పర్యాటక రంగంగా అభివృద్ధి పరచాలంటున్న పర్యాటకులు. సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. ఈ నెల 23వ తేదీ నుంచి 26వ తేదీ వరకు జంగారెడ్డిగూడెం బైనేరు శివాలయం వద్ద మహా కుంభాభిషేకం. వివరాలు వెల్లడించిన ఆలయ అర్చకులు తేజ శర్మ. జంగారెడ్డిగూడెం వాహనదారులపై కొనసాగుతున్న డ్రైవ్. హెల్మెట్, నెంబర్ ప్లేట్స్ లేని వాహనదారులకు కౌన్సిలింగ్. దావోస్ లో కొనసాగుతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన. పెట్టుబడులే లక్ష్యంగా పలు సంస్థలతో సమావేశమైన సీఎం. వార్తలు సమాప్తం. నమస్కారం.